తాజా అంశాన్ని చూస్తున్నాం. బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి పిటిషన్ పై విచారణ ఎలా సాగింది? సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలేంటి? సుప్రీంకోర్టులో ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు విముఖత చూపింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి పట్టణంలో దాదాపు 3.54 ఎకరాల్లో 2.5 ఎకరాలకు పైగా భూములు ఆక్రమించుకున్నారని, దీనిపై ట్రైబ్యునల్ కి వెళ్ళాలి అని చెప్పి అప్పటి వరకు ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోము అని చెప్పి 2 వారాలు యథాతథ స్థితిని కొనసాగించాలని మే నెలలో జరిగినటువంటి విచారణలో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ వ్యవహారంపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ట్రైబ్యునల్ కే వెళ్ళాలి అని చెప్పి సూచనలు ట్రైబ్యునల్ కి వెళ్లాలని చెప్పి స్పష్టం చేసింది. అయితే తాము హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాము, రిట్ అప్పీల్ దాఖలు చేశాము కాబట్టి అవకాశం ఇవ్వాలి అని చెప్పి పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు కోరడంతో హైకోర్టులో రిట్ పిటిషన్ రిట్ అప్పీల్ ఉన్నందున తాము ఈ కేసుకు సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యవహారంలోనూ జోక్యం చేసుకోబోమని, కేసు మెరిట్ లోకి వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సందర్భంలో 2 వారాలు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ కేసు మెరిట్స్ ఆధారంగా చట్ట ప్రకారం హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంటుందని, అయితే అప్పటి వరకు తామేమి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమంటూ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి బుగ్గమఠం భూములు ఆక్రమించారు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మే 16న దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈవో నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై జోక్యం చేసుకునేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావించగా కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ లోకి వెళ్లడం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని యథాతథంగా 2 వారాలు కొనసాగించాలని, అదే సందర్భంలో కేసు మెరిట్స్ ఆధారంగా సుప్రీంకోర్టు విచారణతో సంబంధం లేకుండా హైకోర్టు తన విచారణను కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు సూచిస్తూ పిటిషన్ పై విచారణను ముగించింది. ధన్యవాదాలు అరుణ్.